దేవునికి అక్కడ ఎంతమంది ఉన్నారో తెలుసు, ఎన్ని చేపలు కావాలో తెలుసు, ఎన్ని రొట్టెలు కావాల్సి ఉంటుందో తెలుసు. అయినా అంతమంది కడుపు నిండా తిన్నాక కూడా ఇంకా 12 గంపల నిండా ఎందుకు నింపించాడు? తన 12 మంది శిష్యుల కోసమా? కాదు. మరి ఎవరి కోసం? ఆ చిన్నవాడి కోసం. ఎప్పటి నుంచో దేవుడక్కడ వాక్యం బోధిస్తున్నాడు. అందరూ ఆకలిగా ఉన్నారు. అందులో ఆ చిన్నవాడు కూడా ఆకలితో ఉండి ఉంటాడు. తిందామని అనుకుని ఉంటాడేమో. కానీ అక్కడ శిష్యులు వచ్చి ఉన్న ఆ కాస్త రొట్టెలను చేపలను తీసుకున్నారు. బలవంతంగా తీసుకుని ఉంటారా? లేదు, ఖచ్చితంగా అడిగే తీసుకుని ఉంటారు. ఎందుకంటే అక్కడ జాలి కలిగిన దేవుడున్నాడు కాబట్టి, న్యాయమూర్తి వారి మధ్య ఉన్నాడు కాబట్టి బలవంతంగా తీసుకోలేరు. మరి ఆ చిన్నవాడు ఎలా ఇవ్వగలిగాడు? నా దగ్గర ఇవే ఉన్నాయి, అన్నీ ఇచ్చేస్తే నేనేం తింటాను అని అనుకున్నాడా? లేదు. ఎందుకు? ఆయన వాక్యం వింటున్నప్పుడు వాడిలో కలిగిన మార్పు, దేవుడు తప్పకుండా ఏదో ఒక కార్యం చేస్తాడని నమ్మకంతో ఉన్నదంతా ఇచ్చేశాడు. తరువాత దేవుడు తన్ని ఆశీర్వదించాడు, కడుపు నిండా తిన్నాడు. అయినా సరే తను చేసిన సాక్రిఫైస్ని బట్టి దేవుడు తనకు 10 వంతుల కంటే ఎక్కువ ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. సాక్రిఫైస్ అంటే డబ్బులు ఇవ్వడమే కాదు. సాక్రిఫైస్ అంటే ఒకరికి ఇవ్వడానికి లేదా ఒకరు బాగుండటానికి నిన్ను నువ్వు అణుచుకోవడం. నీ ఇంట్లో వాళ్ళు మారలేదా? వారి కోసం నీ టైంని సాక్రిఫైస్ చేయి. దేవుని సన్నిధిలో ఎక్కువగా గడిపి వాళ్ళ కోసం ప్రార్థించు. ఆహారాన్ని సాక్రిఫైస్ చేయి. ఉపవాసం ఉండి కన్నీళ్లు విడువు, వాళ్ళు దేవునిలో నడిపింపబడాలని. దేవుడు ఒక దగ్గర నిన్ను ఉంచాడు అంటే నీ అవసరం అక్కడ ఉందని అర్థం. నీ దగ్గరున్న దాన్ని